తల్లి, దేవునితో నడవడం అంత తేలిక కాదురా. దేవునితో నడవడం అంత తేలిక కాదు. ఆనాడు ఐగుప్తు దేశం నుండి దేవుడు 6 లక్షల మంది కాల్బలాన్ని బయటికి తీసుకొని వచ్చాడు. పెద్దలు లెక్క పెట్టి చెప్పారు 25 నుండి 40 లక్షల వరకు ఉండొచ్చని. వారు గొప్ప ఆశలతో బయటికి వచ్చారు. అరే, మా సొంత దేశానికి వెళ్ళిపోతున్నాం, పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళిపోతున్నాం, వాగ్దాన భూమికి వెళ్ళిపోతున్నాము. ఇక మీదట మాకు భయం లేదు, ఇక మీదట మాకు బానిసత్వం అక్కర్లేదు, మేము ఒకటి కింద పని చేయాల్సిన అవసరం లేదు. ఆ దేశము చాలా రమ్యమైంది, ఆ దేశము చాలా బలమైనది అయ్యో అని చెప్పి గొప్ప సంతోషంతో బయటికి వచ్చారు. కానీ ఆ తరపు వారిలో ఎంతమంది చేరారు కానానికి? ఆ తరపు వారిలో ఎంతమంది చేరగలిగారు తల్లి? కేవలం 2 చేరగలిగారు. 25 లక్షల మంది బయటికి వస్తే ఆ తరపు వారిలో కేవలం 2 లోపలికి వెళ్ళగలిగారు. మై డియర్ ఫ్రెండ్, ద గాడ్ దట్ చూస్ ఇన్ యూ ఇస్ ఎ హోలీ గాడ్. ఏ దేవుడు నిన్ను ఎన్నుకున్నాడో ఆ దేవుడు పరిశుద్ధ దేవుడు, ఆ దేవుడు నీతిని ప్రేమించే దేవుడు, ఆ దేవుడు యథార్థవంతాన్ని ప్రేమించే దేవుడు. ఎందుకు ఆ కాలంలో దేవుని కృప నోవహు మీద నిలిచి ఉన్నిందంటే నోవహు నీతిపరుడుగా దేవుని దృష్టికి కనబడ్డాడు. తన యథార్థతను పోగొట్టుకోలేదు, తన స్థితిని వదులుకోలేదు. దేవుని మీద నమ్మకంతో, విశ్వాసంతో దేవునితో నిలబడ్డానికి ఇష్టపడ్డాడు. దేవుని కొరకు తన జీవితంలో ఎంత కష్టమైనా, ఎంత బాధ అయినా, ఎంత ఇబ్బంది అయినా సరే భరించడానికి ఇష్టపడ్డాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న ఎంత మందిలో నీతిని పట్టుకొని పరిగెడుతున్నారు? మై డియర్ ఫ్రెండ్, నువ్వు ఇలాంటి మెసేజ్లో 100 విన్నా, 1,00,000 విన్నా, నీ జీవితంలో నువ్వు అనుభవించకపోతే ప్రయోజనం లేదు. నువ్వు ఎన్ని గంటలు విన్నా, యూట్యూబ్కి వెళ్ళి ఎన్ని మెసేజ్లు వెతికినా, ఎంత పెద్ద సేవకుని మెసేజ్లు విన్నా, my dear friend, when you don't obey your God, it doesn't work out in your life. నీ జీవితంలో ఏది పని చేయదు.